నిరుద్యోగుల గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో ఢిల్లీకి పోవడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుని కూడా మొన్న కలిసినారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం. కానీ కలిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఉద్యమకారులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన ప్లేస్లో చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన టైంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కలవడం ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న, కొంతమంది ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? మీరేమంటారు యాజ్ ఏ ఉద్యమకారుడుగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి రావచ్చు, ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సౌద్భావ వాతావరణం ఉండాలి, చర్చలు ఉండాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ట్రాక్ రికార్డు కానీ ఆయన రెండు కళ్ళ సిద్ధాంతంతో ఇక్కడ 1200 మంది పిల్లలు కాంగ్రెస్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఉక్కు పాదంతో అణిచివేయడంతో 2001 నుంచి 2014 వరకు 1200 మంది తెలంగాణ విద్యార్థులు చచ్చిపోయారు. గతంలో సమైక్యాంధ్ర పాలకులు చేసిన దోపిడీ ఇంకా గుర్తే ఉంది. బెల్లి లలితను చంపింది కానీ, మారోజు వీరన్నను ఎన్కౌంటర్ చేసింది కానీ, తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులను యువతలను చనిపోయిన నక్సలైట్లు కావచ్చు, చంపిన పోలీసులు కావచ్చు, ఎన్కౌంటర్లలో చనిపోయింది అంతా కూడా తెలంగాణ యువత. కాబట్టి ఆ రక్తం మరకలు, ఆ గాయం ఇంకా మానలేదు. కాబట్టి తెలంగాణ యువతకు కానీ నిరుద్యోగులకు కానీ అనుమానాలు ఉంటే తప్పేం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మరి గురువు శిష్యులు కలిసినప్పుడు వాళ్ళ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారా, వాళ్ళ పార్టీల అభివృద్ధి కోసం మాట్లాడుకుంటున్నారా, ప్రజల కోసం మాట్లాడుకుంటున్నారా అనేది పారదర్శకంగా ఉండాలి. ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తితో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ మళ్ళీ ఈ కారణం అడ్డం పెట్టుకొని మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడ బలపడడానికో లేకపోతే సమైక్యాంధ్రలో హైదరాబాద్లో మళ్ళీ పెత్తనం కొనసాగించడానికి వస్తే మాత్రం ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. కేసీఆర్ ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో గొడవ సరిదిద్దుకుంటాం, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు. తెలంగాణ అంటేనే త్యాగము, ధైర్యము, నీతి, నిజాయితీ. మా పరిపాలన మేము బెటర్గా చేసుకుంటాం. మా రేవంత్తో, మా కేసీఆర్ తప్పు చేస్తే మేము చూస్తాం, కానీ పక్కింటి పాలన ఉండొద్దు, పరాయి పాలన ఉండొద్దు అనేది మా కోరిక. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత బేవకూఫ్ పనిచేసిందంటే ఆయన పట్టించుకోకపోవడంతో నిరుద్యోగులంతా పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయి అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు కదా. నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు వాళ్ళ బాధలు వినుంటే ఇలా చంద్రబాబు నాయుడు చుట్టూ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పోతారు. నువ్వు ఆపలేవు కదా. నువ్వు ఇక్కడ ఆపితే విజయవాడ పోతారు, లేకపోతే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలుస్తారు, లేకపోతే మోడీని కలుస్తారు. నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చి అపాయింట్మెంట్ రేవంత్ అన్న అన్నా అంటే నేను ఉన్నా అన్న రేవంత్ అన్న మరి ఎందుకు పలకట్లే? ఇప్పుడు పిలుపుకు కూడా నోచుకోలేదా, పలకరింపు కూడా లేదా, చర్చలు కూడా జరపవా? అంటే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు, ఎనుము రెడ్డివి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎనుము అంటే కడప, కర్నూలు, బాబునగర్ భాషలో ఎనుము అంటే దున్నపోతు, ఆవు, పశువు, బర్రె, జంతువు అని ఉంటుంది. మరి నువ్వు మనిషిలాగుండా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మరి నువ్వు వినట్లే కదా. మరి నీకు కూడా ఏదైనా పేరు పెట్టాలా అని నిరుద్యోగులు అంటున్నారు. ఇది ప్రజాపాలన అంటున్నావు, ఇది దగా పాలన, దగుల్బాజీ పాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, జూటా పాలన అంటున్నారు. అన్ని మంత్రి పదవులు నీకెందుకు ఇంపార్టెంట్ అన్ని? నువ్వు గుంపు మేస్త్రి కదా. గుంపు మేస్త్రి ఏం చేస్తాడు? ఫ్లోరింగ్ చేసేటోడికి ఫ్లోరింగ్ పని అప్ప చెప్తాడు, సెంటరింగ్ చేసేటోడికి సెంటరింగ్ పని చెప్తాడు, ఇసుక కలిపేటోడికి ఇసుక, సిమెంట్ కలిపి. నువ్వు అన్ని పనులు నువ్వే చేస్తా అంటే ఎట్లా? 18 గంటలు నేనే కష్టపడుతున్నా అంటే 18 గంటలు నువ్వు ఎందుకు కష్టపడాలి? మంచిగా 6 గంటలు నిద్రపో, 12 గంటలు పని చేయి చాలు. నువ్వు మంత్రి పదవులు హోం మంత్రి వేరేటోడికి ఇచ్చే, ఎడ్యుకేషన్ మంత్రి ఇచ్చేసి నీ కింద ఉన్న 10 శాఖలు ఇచ్చేసాయి. నువ్వే అన్ని పెట్టుకుంటే ఇదే పాలన ఉంటుంది. నువ్వు గుంపు మేస్త్రికి కూడా పనికిరామంటున్నారు. ఎందుకంటే గుంపు మేస్త్రి అనేటోడు అందరు మేస్త్రులు కలుపుకొని చేస్తాడు. కనీసం గుంపు మేస్త్రి పని అన్నా చక్కగా చేయరని ఆయన అంటున్నారు.